హాయ్ ఫ్రెండ్స్, ఐఫోన్ 7 ఇది చూడండి. నేను ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. కస్టమర్కి ఏమవుతుందంటే ఇది ఛార్జింగ్ పెడితేనే మనకి ఆన్లో ఉంటుంది. ఇది ఛార్జింగ్ ఎప్పుడైతే తీసేస్తున్నామో మనకి మొబైల్ అనేది ఆఫ్ అయిపోతుంది. హెల్త్ చూడడానికి కూడా మనకి ఇప్పుడు చెక్ చేయడానికి, ఎందుకంటే బ్యాటరీ కంప్లైంట్ అని మనకి ఆల్రెడీ అర్థమైపోయింది. దాని గురించి మీకు ఇంకా ఆన్ చేసి చూపించట్లేదు. ఇది హెల్త్ కూడా కస్టమర్ 70 ఎంతో వచ్చిందన్నారు. ఇంకా హెల్త్ కూడా మీకు తగ్గిపోయింది కాబట్టి బాగా యూస్ చేసినట్టున్నారు. బ్యాటరీ అయితే మీకు బాగా డ్రాప్ అయిపోతుందండి. ఇది ఛార్జింగ్ పెడితేనే ఆన్ అవుతుంది, లేదంటే ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ తీసిన వెంటనే మనకి మొబైల్ మొత్తం అని చెప్పి అన్నారు. మొబైల్ అయితే ఇంకా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కింద 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ థ్రెడ్ అనేది స్లిప్ అవ్వకుండా ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు థ్రెడ్ స్లిప్ అయితే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం కష్టం మీకు. మళ్ళీని కింద 2 స్క్రూస్, టూల్ కూడా పర్ఫెక్ట్గా యూస్ చేయాలి మీరు. కొద్దిగా హీట్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్, లైట్గా జస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ పెట్టుకుంటే మీకు కొద్దిగా హీట్ అవుతుంది డిస్ప్లే. అప్పుడు మనకి ఓపెన్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. హీటింగ్ అయితే మనకి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాం డిస్ప్లే ఆల్రెడీ బ్రేక్ అయితే ఉంది. ఇది చూద్దాం ఒకసారి ఆన్ అయ్యాక డిస్ప్లే ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా ఉందా లేదనేది. మనం ఒకసారి కొత్త బ్యాటరీ పెడితే కానీ మనకి అది ఎలా కండిషన్లో ఉందన్నది మనకి తెలియదు. డిస్ప్లే ఆల్రెడీ ఎంచినట్టు ఉన్నారు, అందుకని మనకి సింపుల్గా వస్తుంది ఇది డిస్ప్లే. అదే ఒరిజినల్గా మీకు కంపెనీ గ్లూది అయితే మీకు ఎలా రాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా ఓపెన్ చేయడం కూడా మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. లోపలైతే 2 స్క్రూసే ఉన్నాయి, మిగతా స్క్రూస్ అయితే ముందు ఓపెన్ చేయించినట్టు ఉన్నారు కదా. ఎక్కడైతే అలా ఓపెన్ చేసిన వాళ్ళు వెళ్ళినట్టు ఉన్నారు స్క్రూస్ అయితే. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్. ఇంకా లిక్విడ్ అయితే మనం వేస్తున్నాం. 530 లిక్విడ్ అయితే వేస్తే మనకి గ్లూ అనేది కొద్దిగా ఫ్రీ అవి మనకి ఈ సైడ్కి ఎందుకన్నానంటే మీకు మొత్తం గ్లూ ఉన్న చోటన మొత్తం అన్ని సైడ్స్కి వెళ్తుంది. మీకు మనం ఇటు సైడ్ ప్రెస్ చేసాం కాబట్టి అటు సైడ్కి వెళ్తుంది. చూసారు బ్యాటరీ అనేది వస్తుంది. బ్యాటరీ అయితే ఇది రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా మనకి అయిపోయింది. అది లిథియం అనేది మీకు అయిపోతే మీకు ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది బ్యాటరీ అనేది, బెండ్ అవ్వడం అలాగ అయిపోద్ది. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ఇదైతే వేద్దాం. ఇప్పుడు ఇదైతే బ్యాటరీ పెట్టి ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఫిక్స్ చేద్దాం బ్యాటరీని. మొబైల్ అయితే ఒకసారి ఆన్ అవుతుంది.
ఒకసారి పాస్వర్డ్ అన్లాక్ చేసి మనం చెక్ చేసుకుందాం హెల్త్ ఎంత ఉందో ఏంటి. కొత్త బ్యాటరీ ఇది. మనకి హెల్త్ అయితే 100% ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకా పర్సంటేజ్ అయితే ఎంత ఉందో చూపిస్తాను చూడండి. మీకు బ్యాటరీ అప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయితేనే మనకి కరెక్ట్గా బ్యాకప్ వస్తుంది. బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ చూడండి 80% ఉంది. ఒకసారి 100 అయిపోయాక మనం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 100 అవనివ్వండి. ఒక 1 అవర్ పడుతుంది. 1 అవర్ వరకు టైం తీసుకుంటుంది. ఛార్జింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ అయితే అవుతుంది. మీకైతే ఫోకస్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ ఫోకస్ చేస్తాను ఉండండి. అది చూడండి 80% ఉంది. ఛార్జింగ్ అవుతుంది. మీకు రైట్ సైడ్ ఛార్జింగ్ సింబల్ వస్తుంది. 81 అయింది ఇప్పుడు. మనం అయితే ఒక 1 అవర్ లోపు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 96% అయితే అయింది. ఛార్జింగ్ అయితే చూడండి 96% అయింది. మీరు ఎప్పుడైనా కొత్త బ్యాటరీ మీరు వేసినప్పుడు ఏం చేయాలంటే మీరు 100% ఛార్జింగ్ పెట్టి అప్పుడు చెక్ చేయండి. మీకు బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా తెచ్చేసిన బ్యాటరీకి అయితే మీకు పెర్ఫార్మెన్స్లో కొంచెం తేడా వస్తుంది. హెల్త్ కూడా చూడండి 100లోనే ఉంది. ఛార్జింగ్ 96 అయింది. ఇంకా చెక్ చేసి అయితే నేను ఫిట్ చేసేస్తాను. ఇంకా బ్యాటరీ అయితే ఒకసారి బయటికి ఓపెన్ చేసి ఫిక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే బ్యాటరీకి అయితే మీకు స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. ఈ స్టిక్కర్స్ ఏదైతే ఇచ్చాడో దానికి మనం బ్యాటరీకి అయితే ఇప్పుడు వెనకాల అంటిస్తున్నాను చూడండి. అది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకొని మీరు వెనకాల బ్యాక్ సైడ్ అంటించాలి. మీరు రివర్స్ అంటిస్తే మళ్ళీ అది పైకి రాదు. మనకి బ్యాటరీ దగ్గర పైన సపోర్ట్ ఉంటుంది. ఇది మనం రేపొద్దున్న ఓపెన్ చేయాలంటే దాన్ని పట్టు లాగితే మనకి వచ్చేస్తుంది మొత్తం స్ట్రిప్ మొత్తం. పైనుంచి అంటించుకోవాలి మీరు ఎప్పుడైనా. చూడండి, అది నేను పైనుంచి స్ట్రిప్ కాడి నుంచి అంటిస్తున్నాను.
అది వెంటనే అంటించేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే ఎక్కడైనా టచ్ అయితే మీకు మళ్ళీ అది గ్లూ అనేది మళ్ళీ ఇంకా వదలదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ. ఈ సపోర్ట్ స్ట్రిప్పులు ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ ఉంటుంది మనకి. రేపు పొద్దున్న ఓపెన్ చేయాలంటే ఇది పట్టుకొని మనం ఓపెన్ చేస్తే మనకి మొత్తం స్ట్రిప్ కింద వచ్చేస్తాయి, 2 స్ట్రిప్స్ కింద. ఇంకా బ్యాటరీ అయితే మనం ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్ట్రిప్కి ఎదురుగుండా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మనం ఎక్కడైతే కనెక్ట్ చేస్తున్నామో కనెక్టర్ ఉంది కదా, ఆ స్ట్రిప్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పొజిషన్లో పెట్టి అప్పుడు మనం ప్రెస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా డేట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి అయితే వారంటీ వస్తుంది ఈ బ్యాటరీకి. నెక్స్ట్ అయితే ఇంకా క్లిప్ అయితే మనం వేసేస్తున్నాం. బ్యాటరీ కనెక్టర్, డిస్ప్లే కనెక్టర్స్కి అన్నిటికీ కలిపి వస్తుంది కదా క్లిప్ అయితే మనకి. అది వేసి స్క్రూస్ అయితే వేస్తే మనకి లాక్ అవుతుంది. దీనికి అయితే 2 స్క్రూసే ఉన్నాయి. ముందు ఓపెన్ చేసిన వాళ్ళు స్క్రూస్ వేయలేదు దీనికి, దానివల్ల మిగతా స్క్రూస్ అయితే లేవు. ఇంకైతే ఫిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ డిస్ప్లే అయితే మొత్తం. కింద 2 స్క్రూస్ అయితే ఫిట్ చేయండి. మొబైల్ అయితే ఇంకా ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ హెల్త్ ఒకసారి చెక్ చేద్దాం. పర్సంటేజ్ అయితే 95% ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇదైతే రిమూవ్ చేసిన బ్యాటరీ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో ఉంది, ఓల్డ్ బ్యాటరీ అది. హెల్త్ అయితే చూడండి, హెల్త్ చూపిస్తాను అన్నాను కదా, హెల్త్ అయితే మీకు అంతే ఉంది, 100% వచ్చింది. అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.